లేడీస్ టైలర్ సినిమా ఎంత క్లాసిక్కో, ఎన్ని వందల రోజులు థియేటర్స్లో అప్పుడు ఆడిందో, ఎన్ని వేల నిమిషాలు ఇప్పుడు మేము స్క్రీన్ మీద అంటే టీవీలో కానీ మా ఇప్పుడు ఫోన్లో కానీ చూసుకుంటున్నామో లెక్కే లేదు. అలాంటి ఒక కాంబినేషన్ అంటే 1986లో చేసినటువంటి సినిమా అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మీ ఇద్దరిని ఇలాగా ఒక స్క్రీన్లో చూస్తాము అని చెప్పి. మీరు అసలు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఈ కాంబినేషన్ అనగానే మీ ఇద్దరు రియాక్షన్స్ ఏంటి మాకు తెలుసుకోవాలని. నిజంగా నేనైతే షాక్ అయ్యా. ఈ పని చేసిన పవనే. అంటే అసలు మెయిన్గా మీకు ఎక్సైటింగ్ కారణం ఏంటంటే మా వాళ్ళకి ఆ ఎక్సైటింగ్ కారణం ఏంటంటే లేడీస్ టైలర్ సినిమా తర్వాత మనం ఎప్పుడు కలవలేదు అసలు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఇన్ని సంవత్సరాల నుంచి అంటే తను ట్రాక్ ఒక డిఫరెంట్ ట్రాక్లో వెళ్ళింది. దాసి, ఇలా నిరీక్షణ, ఇలాంటి స్పెషలైజ్డ్ క్యారెక్టరైజేషన్స్ మీరు తెలుసా నేషనల్ అవార్డ్స్ అవన్నీ తీసుకుంటాను. మేము ఇద్దరం సెపరేట్ ట్రాక్లో వెళ్ళిపోయాం. దాంతో ఇది యాదృచ్ఛికం, ఇది గమ్మత్తు. అది నాకెంత ఆశ్చర్యం వేసిందో. పవన్ వచ్చి ఏమండి మీకు మీ పక్కన హీరోయిన్ ఎవరో తెలుసా అని అంటే, నా పక్కన హీరోయినా? ఏదో ఆలోచనలు ఉంటాయి కదండి, ఎవడ ఆలోచన వాడిది. మనం ఎక్స్క్యూజ్ మీ, హేమమాలిని ఊరుకో, ఎందుకు నన్ను అనవసరంగా నువ్వు అదే మరి హేమమాలిని మరి అక్కయ్య గారు అయిపోద్దాం, వద్దులే. అందుకని అని కాదు నా ఉద్దేశం. మేము ఆ నలుగురు అప్పుడు కూడా ఇదే డిస్కషన్ వచ్చేది, ఎవరైతే బాగుంటుంది. ఎవరైనా నాతో హీరోయిన్గా యాక్ట్ చేసిన వారే కావాలి. ఈ టైపు మేము కలుసుకునేటప్పటికే ఇతను ఆ వర్క్ చేసాడు ఆల్రెడీ. చేస్తే సార్ మీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి సర్ప్రైజ్ అన్న? మీకు సర్ప్రైజ్ అన్నాడు. నాకు సర్ప్రైజా? నాకేం సర్ప్రైజ్ అన్న అంటే, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్లో మీతో మీకు సంథింగ్ స్పెషల్ తీసుకొస్తాం. స్పెషల్ ఎవరది అన్న అంటే, లేడీస్ టైలర్ అన్నాడు. వైవిజయ కాదండి, కాదు సార్. ఎవరు? దీప కాదండి, అర్చన అన్నాడు. దెన్ ఐ వాస్ నిజంగానే ఆశ్చర్యం వేసింది నాకు. పవన్ ఫోటో చూపించాడు, ఇప్పుడు లేటెస్ట్ ఫోటో అంటే వెరీ గుడ్. నాలాగే ఆవిడ కూడా మెయింటైన్ చేస్తుంది. అంత సీరియస్నెస్ ఉన్న ఆర్టిస్టే, కమిటెడ్ ఆర్టిస్టు, ఏదైనా అనుకుంటే చేస్తుంది అనుకుని. అయితే ఆవిడ చూసుకోండి జాగ్రత్త మాట్లాడిన అంటే ఆల్రెడీ వెళ్ళారు, మాట్లాడారు. ఈ కాంబినేషను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ చూడగానే అసలు షాక్ అయ్యాం. ఇళయరాజా గారు థియేటర్లో కలుసుకుంటే హౌ ఆర్ యూనే సరిపోయింది. కానీ ఆ భగవంతుడి అదృష్టం ఏంటో తెలియదు కానీ మా ఇద్దరిని ఇంకా మీ ముందు ఫ్రెష్గానే ఉంచారు దేవుడు.